తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సో దేశవ్యాప్తంగా బీజేపీ పరిస్థితి ఏమిటి సార్? ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ పరిస్థితి చాలా బాగుందని చెప్పాలి. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ మనం మైనారిటీల్లో చూసుకుంటేనేమో ఒక రకమైన అభద్రతా భావాన్ని కొన్ని పార్టీలు పెంచి పోషిస్తున్నాయి. ఇప్పుడు ముస్లిమ్స్కి ఏమో ఎంఐఎం అని ఒక సొంత పార్టీయే పెట్టేసుకోవటం, అట్లాగే కాంగ్రెస్ ఏమో మేము ఉంటే మైనారిటీలకు రక్షణ అని చెప్పటం, తర్వాత మేము ఈ దేశాన్ని సెక్యులర్గా నడిపిస్తామని చెప్పటం. దీనివల్ల ఏంటంటే ఇవాళ ఒక కొత్త సమస్య వచ్చింది కదా, అంటే ఈవెన్ హిందువులు కూడా అభద్రతా భావానికి ఫీల్ అవుతున్నారు. కారణం ఏంటి? వీళ్ళు మైనారిటీస్ అయిన వీళ్ళని చూసి కాదు, వీళ్ళకి సపోర్టింగ్గా ప్రభుత్వాలు దిగుతున్నాయి. ఇవాళ హిందూ మతాన్ని అణిచిపెట్టి మిగతా మతాలను పైకి లేపుతున్నాయి. ఇప్పుడు మిగతా ఇతర మత సంస్థలన్నీ కూడా స్వతంత్రతను అనుభవిస్తున్నాయి. వాటిల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవటంలే. అది వాళ్ళ పట్ల సెక్యులరిజం. మరి హిందూ మత సంస్థలన్నింటినీ ప్రభుత్వమే లాక్కుంది కదా. ఉత్తగా లాక్కోవటమే కాదు, వాటి మేనేజ్మెంటు ప్రభుత్వమే, వాటిలో వచ్చే ఆదాయం కూడా ప్రభుత్వమే తీసుకుంటున్నది. ఇది ఏంటంటే మరి హిందువుల మనోభావాలు దెబ్బతింటలేదా, వాళ్ళలో ఇది ఉంది అంటే కొంచెం వీళ్ళు అనుకుంటున్నారు కదా, అంటే మేము చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాం కాబట్టి ఇట్లాంటివి ఓకే పర్లేదు ఏం కాదు అనుకుంటున్నారు. కానీ క్రమక్రమంగా ఏంటంటే ఆ భావన పోయి హిందువుల సమైక్యత ఉండాల్సిన అవసరం ఉందని కొంత భావం కలుగుతున్నది. అనేక జరిగిన సంఘటనలో కానీ ఇప్పుడు కాశ్మీర్ నుంచి హిందువులని చాలా అవమానకరంగా క్రూరంగా అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. ఈ జరిగిన అట్లాగే వాళ్ళ టెర్రరిస్టులు వీళ్ళేమో పండిట్లను అక్కడి నుంచి వాళ్ళు చంపి ఎళ్ళగొట్టారు. ఒక 5 లక్షల మంది వచ్చి ఢిల్లీ వీధుల్లో వీధి పక్కన గుడారాలు వేసుకొని ఉన్నారు. ఇవాళ రైల్వే స్టేషన్స్లోనూ ఎయిర్పోర్ట్లో పోర్టర్లుగా ఉన్నారు, సులభ కాంప్లెక్స్లు అడిగేవాళ్ళుగా ఉన్నారు. మరి ఆ రోజు ఆదుకున్న ప్రభుత్వం ఏది? ఈ లెక్కలో చూస్తే ఏంటంటే ఇవాళకి ఎవరో ఒకతను వచ్చి హిందుత్వ సంస్థల్ని, వాళ్ళ బాబ్రీ మసీదు ఇష్యూ అనేక సంవత్సరాలుగా గొడవల్లో ఉంది, ఇదొకటి పరిష్కారం చేశాడు. అట్లాగే కాశీ దేవాలయం ఉంది, అనేక సార్లు శత్రురాజులు వచ్చి ఇతర మతస్థులు వచ్చి దాన్ని కూలగొట్టి ధ్వంసం చేశారు, దాన్ని వాళ్ళు మళ్ళీ నిలబెట్టాడు. కాశీ అట్లాగే ఉజ్జయిని నిలబెట్టాడు. ఈ లెక్కను చూస్తే ఏంటంటే డెఫినెట్లీ వాళ్ళ హిందువులు మోడీని ఒక ఆరాధ్య దైవంగా చూస్తున్నారు. అందువల్ల ఎంతవరకు కన్సాలిడేట్ అవుతాయి అనేది, ఎందుకంటే ఈ సెక్యులర్ అనే మాట నిజానికి రాజ్యాంగంలో లేదండి నందు. రాజ్యాంగం మనది ఇండియా సెక్యులర్ కాదు, అసలు సెక్యులర్ కావటానికి వీల్లేదన్నాడు అంబేద్కర్. కేటీ షా అని ఒక కమ్యూనిస్ట్, అతను సెక్యులర్, అతను ఎవరు సోషలిస్ట్ మెంబరు, రాజ్యాంగ సభలోనే ప్రపోజ్ చేశాడు సోషలిస్టు, సెక్యులర్, ఫెడరల్ ఈ 3 పేర్లు పెడదామని. ఏది రాజ్యాంగ పీఠికలో పెడితే అంబేద్కర్ అపోజ్ చేశాడు, పెట్టడానికి వీల్లేదని. ఇది మతాలను గౌరవించే రాజ్యాంగం, ఇది మతాలకి స్వతంత్రతనిచ్చేటువంటి రాజ్యాంగం. దీన్ని తీసుకొచ్చి నువ్వు సెక్యులర్ అంటావని. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే అంబేద్కర్ అంటే ఆనాటి కాంగ్రెస్కి, కమ్యూనిస్టులకి కూడా, అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకతే ఉంది. ఆయన ఏది వద్దన్నాడో అదే చేశారు. అదే చేసి నెహ్రూ ఏమో భారతదేశాన్ని సెక్యులరు, సోషలిస్టు, ఫెడరల్ ఈ 3 పంథాల్లో నడిపాడు. ఇందిరాగాంధీ గారు ఏంటంటే తండ్రి చేసిన పనికి చట్టబద్ధత కల్పించడం కోసం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో సోషలిస్టు, సెక్యులర్ అన్న మాటలను ఏకంగా రాజ్యాంగంలో పెట్టేసింది. ఇప్పుడు మీరు సోషలిస్టు అంటే ఆయన సోషలిస్ట్ పంథా ఎందుకు నడిపాడు? ఆయన కమ్యూనిస్టుల్ని నిర్వీర్యం చేయడానికి. ఈ సోషలిజం అనేది ఎవరిది? సోషలిస్టులు, కమ్యూనిస్టుల యొక్క అస్త్రం. దాన్ని లాక్కోవాలి. దాన్ని లాక్కోవటం కోసం సోషలిజం అని పెట్టి ఒక దశలో భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ పరిధి ఎంత ఉండేను అంటే 87.5% ట్యాక్స్ ఉండే. మీరు 100 సంపాదిస్తే ₹87.50 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఇది సోషలిజానికి ఒక మచ్చుతోనుకనమాట. అట్లాగే ఏంటంటే ఈ సెక్యులర్ అనే భావం వీళ్ళు పేరు పెట్టి నిజమైన సెక్యులర్ భావాన్ని వీళ్ళు అనుసరించట్లే. నిజంగా సెక్యులర్ అయితే మత సంస్థలతో ప్రభుత్వానికి సంబంధం లేకపోవటాన్ని సెక్యులరిజం అంటారు. మరి అయినప్పుడు మీకు తిరుమల తిరుపతి దేవస్థానం మెయింటెనెన్స్ ప్రభుత్వం ఎందుకు చేస్తున్నది? అక్కడ మీరు అధికార హోదాలో ఎందుకు పోతున్నారు?
ఈ విధంగా ఏంటంటే సెక్యులరిజం పేరు చెప్పి ఒక రకంగా చెప్పాలంటే భారతదేశాన్ని, భారతీయతని, భారతీయ సనాతన సాంప్రదాయాలని ఈ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు దెబ్బతీస్తున్నాయి. అదే ఈ ఈ విషయాన్ని హిందువులు చాలా వరకు గ్రహించారు. నేను మామూలుగా వాట్సాప్ మెసేజ్ల వాటిల్లో కూడా చూస్తున్నాను కదా. ఈ భావజాలం ఇవాళ హిందువుల్లో చాలా ఉంది. అందులో కొత్తగా ఈ అయోధ్య రామాలయ నిర్మాణం జరిగేసరికి ప్రజల్లో ఒక ఉవ్వెత్తున ఆ భావన వచ్చింది. అందువల్ల బీజేపీ పార్టీకి దేశంలో ఇప్పుడు ఏం ఢోకా లేదు. వాళ్ళకి ఎప్పుడైతే ఈ హిందుత్వ భావనను బలపరచడం వాళ్ళకి రాజకీయంగా కూడా కలిసి వస్తుంది అని కనుక ఆ పార్టీని నమ్మితే, ఓకే, దాని తర్వాత సక్సెసివ్ లీడర్స్ మోడీ గారి తర్వాత ఎవరు వచ్చినా సరే, యోగి ఆదిత్యనాథ్ రావచ్చు, అమిత్ షా రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరు వచ్చినా సరే మాకు ఈ పందా కలిసి వస్తుంది అనుకుంటే తప్పనిసరిగా వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తారు. అందువల్ల ప్రజల్లో ప్రజలు ఎట్లా కోరుకుంటే అట్లాంటి ప్రభుత్వాలు వస్తాయి అనేది అరిస్టాటిల్ చెప్పినట్లు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. రేపు బీజేపీ అధికారంలోకి వస్తే మోడీ ఏమో రాష్ట్రపతిగా ఉంటారు, పిఎంగా హోంమంత్రి, ఇప్పుడున్న హోంమంత్రి అమిత్ షాగా ఉంటారని ఒక చర్చ. నిజమే అంటారా? ఇది అద్భుతం. నిజంగా అది జరిగితే ఆ పుస్తకం రాసినందుకు నా జన్మ ధన్యమైనట్టే. ఓకే, దానికోసం నేను 3.5 సంవత్సరాలు కాన్స్టిట్యూషన్ మీద రీసెర్చ్ చేసి రాసిన పుస్తకంలో నేను తెలుసుకున్నది ఏంటంటే, ఈ భారతదేశాన్ని రాష్ట్రపతే పరిపాలించాలి. భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కాదు. ఓకే, ఇంగ్లాండ్ లాగా. ఇంగ్లాండ్ అనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఎందుకు అంటే పార్లమెంటు మెంబర్లు ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకుంటాడు, ప్రైమ్ మినిస్టర్ పరిపాలన చేస్తాడు. అక్కడ ఎన్నికైన రాష్ట్రపతి ఉండడు, ఎన్నికైన ప్రధానమంత్రి ఉంటాడు. అదే మీకు భారతదేశంలో కానీ అమెరికాలో కానీ వస్తే ఏంటంటే ఎన్నికైన రాష్ట్రపతి ఉంటాడు, అంతే తప్పితే ఎన్నికైన ప్రధానమంత్రి ఉండడు. అంటే ఈ భారతదేశ రాజ్యాంగం మొత్తం చదివితే కూడా భారతదేశ రాజ్యాంగం యొక్క సర్వ హక్కులు, విధులు, బాధ్యతలు సర్వస్వం రాష్ట్రపతికి ఉన్నాయి. ఇదేంటో చిన్నపిల్లగాళ్ళ స్టోరీలు చదివినట్టు అన్ని హక్కులు నువ్వే కానీ మీరు నేను చెప్పినట్టు వినాలి. అసలు ప్రధానమంత్రిని నియమించేదే రాష్ట్రపతి, ఆర్టికల్ 75 కింద. పైగా ప్రధానమంత్రి పీరియడ్ ఎంత అంటేనే రాష్ట్రపతి సంతోషించినంత వరకే, అన్క్వశ్చనబుల్ అథారిటీ. పైగా ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి యొక్క విధి ఏముంటుంది అంటేనేమో రాష్ట్రపతికి సలహాలు ఇచ్చి సహాయపడటం. ఓకే, తర్వాతనేమో మీరు చేసే ఏదైనటువంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రపోజల్ కానీ లెజిస్లేటివ్ ప్రపోజల్ కానీ రాష్ట్రపతికి నివేదించవలసిన విధి ప్రధానమంత్రిది. ఇది ఆర్టికల్ 78 కింద. అంటే ఏంటి, ఆయనకి చెప్పకుండా ఏమి చేయడానికి వీల్లేదు. ఆయనకి ఎప్పుడు ఇష్టం లేకపోతే అప్పుడు బాబు యువర్ సర్వీసెస్ ఆర్ నో మోర్ రిక్వైర్డ్. ఓకే, ఎందుకు ఆయన్ని ప్రజలు ఎన్నుకున్నారు, ప్రధానమంత్రిని ఎవరు ఎన్నుకున్నారు? వాళ్ళు మీకు మన్మోహన్ సింగ్ని ఎవరు ఎన్నుకున్నారు? ఎన్నుకున్నారా? మన్మోహన్ సింగ్ని ఏ కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరు ఎన్నుకోలే. ఆయన్ని సపోజింగ్ అనుకుందాం కదంటే ముందు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాం. రాజ్యసభ సభ్యత్వం ఎవరిచ్చారు? ఎంపీలు ఇచ్చారా, రాష్ట్రపతి ఇచ్చాడా? రాష్ట్రపతి నామినేటెడ్. రాష్ట్రపతి కోటాలోనేమో రాజ్యసభ సభ్యుడయ్యాడు. రాష్ట్రపతి అయినా నియమించింది రాజ్యసభ సభ్యుడిగా. మరి ప్రధానమంత్రిగా ఎవరు నియమించారు? ఎమ్మెల్యే, అక్కడ ఉన్న ఎంపీలా? నో. ప్రధానమంత్రి ఎన్నిక భారత రాజ్యాంగంలో లేదు లేదు లేదు. రాష్ట్రపతి ఎన్నిక ఆర్టికల్ 54, 55 కింద ఉంది ఉంది ఉంది. నువ్వెవరన్నా కనుక ప్రధానమంత్రిని ఇలా ఎన్నుకోవాలి అని కనుక ఎవరన్నా మేధావి నీతో అంటే దయచేసి అధికరణం ఏంటో చెప్పండి సార్ అన్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, అది పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91లో ఉంది. అట్లాగే మళ్ళీ పార్లమెంట్లో మెజారిటీ కోల్పోతే ప్రధానమంత్రి పదవి కోల్పోవటం అనేది అక్కడ ఆర్టికల్ 95లో ఉంది, భారత రాజ్యాంగంలో లేదు. ఓకే, అందువల్ల ఏంటంటే నిజంగా కూడా భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మోడీ గారు రాష్ట్రపతిగా మారితే అంతకు మించిన స్వర్ణయుగం భారతదేశానికి మరొకటి లేదు. ఏది, ఎందుకంటే ఇవాళ రాజకీయ అస్థిరత, రాజకీయ అనిశ్చితి, రాజకీయ అవినీతి భారతదేశంలో రాజ్యం వెళ్తున్నాయి. ఎవరి మంత్రి పదవి ఎప్పుడు పోతుందో, ఎవరి ప్రధానమంత్రి పదవి ఎప్పుడు పోతుందో, ఎవరి ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు ఊడిపోతుందో అర్థం కాకుండా ఉంది. ఒక్క సీటు అటు ఇటు అయితే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి తీసి పారేస్తున్నారు. తర్వాత ఏ ప్రధానమంత్రి, ఏ కేంద్ర మంత్రి, ఏ ముఖ్యమంత్రి, ఏ రాష్ట్ర మంత్రి ఎప్పుడు జైలుకు పోతాడో తెలియకుండా ఉంది. 5 సంవత్సరాలకు ఒకసారి జరగవలసిన ఎన్నికలు
దీనివల్ల ఏమవుతున్నది? మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయి. దేశానికి వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతున్నది. పరిపాలన రాష్ట్రపతిదైతే, రాష్ట్రపతి ద్వారా ఇక్కడ గవర్నర్‌దైతే అసలు మధ్యంతర ఎన్నిక ఎందుకు వస్తుంది? మధ్యంతర ఎన్నిక మీరు పెట్టేది లెజిస్లేచర్స్‌కి, అంటే చట్టసభలకి. పరిపాలన చేసేదేమో రాష్ట్రపతి. మరి చట్టసభకి మధ్యంతర ఎన్నిక ప్రజలు కదా ఎన్నుకున్నది. 5 ఏళ్ల కోసం ప్రజలు ఎన్నుకున్నారు. ఆర్టికల్ 83 కింద పార్లమెంటు, ఆర్టికల్ 172 కింద అసెంబ్లీలకి. వాళ్ళు 5 ఏళ్ల కోసం ఎన్నుకుంటే అసలు పుల్లయ్య మల్లయ్య ఎవరు? వాళ్ళని మీ అసెంబ్లీని రద్దు చేసాం, ఇంటికెళ్ళిపోండి అంటానికి. ఎందుకు రద్దు చేస్తారు అసలు? ఇప్పుడు ఏదైనా అసెంబ్లీ మెంబర్స్‌కి ఏదైనా డిస్‌క్వాలిఫికేషన్స్ వస్తే ఆర్టికల్ 191 కింద ఎవడిదైనా ఒకడిది సభ్యత్వం పోతుంది. ఓకే. పార్లమెంట్‌దైతేనేమో 102 కింద ఏదైనా అతనికి డిస్‌క్వాలిఫికేషన్ వస్తే అతని సభ్యత్వం రద్దవుతుంది. ఆ విషయంలో మీకు ఆర్టికల్ ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 14 మరియు 15 కింద మధ్యంతర ఎన్నిక జరుగుతుంది. ఓకే. అంతే తప్పితే మొత్తం అసెంబ్లీకి లేదా మొత్తం లోక్సభకి మధ్యంతర ఎన్నిక జరగటం అనేది భారత రాజ్యాంగంలో లేదు. ఇది పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 58 మరియు 112లో ఉంది. ఓకే. మన దగ్గర ఎక్కడైనా ఉంటే ఎవరినైనా చూపించమనాలి. ఓకే.